హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ముందుగా ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ప్రతి ఒక్కరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో కూడా చేయండి. దాంతోపాటు ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఈ వీడియో పూర్తిగా చూస్తేనే ఈ వీడియో కంటెంట్ అనేది ఏంటో అర్థమవుతుంది. ఈ విషయానికి వస్తే ఇది ఒక చిన్న పార్క్ అనమాట. ఇంతకుముందు ఒక 10 years బ్యాక్ చూసుకుంటే ఈ పార్క్ ఇంతగానో డెవలప్మెంట్ లేదు. ఇప్పుడైతే చాలా అంటే చాలా బాగా డెవలప్మెంట్ చేశారు. చాలా నీట్గా, చాలా శుభ్రంగా, చాలా బాగుంది. బట్ ఇంతకుముందు కానీ ప్రజలు కూర్చునే దానికి ఉంటుంది. బట్ కాకపోతే ఇప్పుడు ఎక్కువగా ఎక్సర్సైజ్ చేసుకునే దానికి, దాంతోపాటు జిమ్ ఎక్విప్మెంట్స్ అనేవి ఎక్కువగానే ఇక్కడ ఇన్స్టాల్ చేశారనమాట. దానివల్ల పార్కు చాలా అంటే చాలా బాగా అందంగా ఉంది. అయితే ఇది వచ్చేసి ఎక్కడంటే కనిగిరిలో ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర, దాంతోపాటు పోలీస్ స్టేషన్, గవర్నమెంట్ హాస్పిటల్, ఈ 3 గవర్నమెంట్ సెక్టార్ల మధ్యలో ఉంటుంది అనమాట. దీని పేరు వచ్చేసి పులి వెంకటరెడ్డి పార్క్ అనమాట. నగర పంచాయతీ కనిగిరి వాళ్ళు దీన్ని మెయింటైన్ చేస్తూ ఉన్నారు. చాలా అంటే చాలా బాగుంటుంది. ఎక్కువగా బస్సులు మిస్ అయ్యి, లేదంటే వర్క్ కోసం వచ్చి కొంచెం ఎక్కువ టైం పడుతుంది, డిలే అవుతుంది అనుకునే వాళ్ళంతా వచ్చేసి ఇక్కడ ఎక్కువ రెస్ట్ తీసుకుంటారనమాట. చెట్లు ఎక్కువగా ఉన్నాయి, బాగా కూర్చోడానికి బాగా అనుకూలంగా ఉంటుంది. చాలా అంటే చాలా బాగుంది. మొత్తానికైతే నేనైతే లోపలికి వెళ్ళిన తర్వాత నాకు ఈ జారుబండ చూసిన తర్వాత ఒకసారి జారాలనిపించింది. ఎందుకంటే చిన్నప్పుడు ఇలాంటివన్నీ ఎక్కువ రాళ్ళ మీద జారేవాళ్ళం అనమాట. కాకపోతే ఇప్పుడు దీన్ని చూసిన తర్వాత ఎందుకు ఒకసారి జారాలనిపించింది. మొత్తానికైతే ఎక్స్పీరియన్స్ నాకు బాగుంది. అయితే ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోలు ఉన్నాయి, ఖచ్చితంగా వెళ్ళి మీరు చూడండి. ఇక విషయానికి వస్తే ఈ విధంగా చాలా అంటే చాలా డెవలప్మెంట్ అనేది బాగుంది ఇక్కడ. ఇంతకుముందు కాస్త కూర్చునేదానికి వాటర్ ఇలాంటివే ఉండేవి. ఇట్లాంటి పిల్లలు ఆడుకునే విధంగా ఎక్విప్మెంట్స్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి. సో ఓవరాల్గా పార్క్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇంకొక విషయం ఏంటంటే ఈ పార్కులో ఒక లైబ్రరీ ఉంటుంది. ఈ లైబ్రరీ వచ్చేసి మార్నింగ్ 6 o'clock వచ్చి ఇక్కడ న్యూస్ పేపర్లు ఉంటాయి అన్నమాట. న్యూస్ పేపర్ చదువుకోవచ్చు. ఇదే అనమాట ఆ లైబ్రరీ. మార్నింగ్ టైంలో న్యూస్ పేపర్ చదువుకోవచ్చు. అదేవిధంగా రాత్రి టైంలో అయితే 6:30 నుంచి దగ్గర 9:30, 10 వరకు VCD ఉంటుంది. అంతకుముందు CDలు వేసి టీవీలు పెట్టేవాళ్ళు అనమాట. సినిమాలు వేసేవాళ్ళు. మేము కూడా సినిమాలు చూసేవాళ్ళము. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, బాగుంటుంది. కాకపోతే ఇప్పుడు దాంతోపాటు ఇవి కూడా ఇప్పుడు మన వాళ్ళు చేస్తున్నారు కదా, ఇవన్నీ కూడా ఎక్కువగా డెవలప్మెంట్ చేస్తున్నారనమాట. అయితే ఇక ఓవరాల్గా ఈ ఎక్విప్మెంట్స్ ఎలా వీటిని వాడాలో ఒక్క 1 by 1 మనం చూద్దాం. ఇక్కడ ఈ విధంగా ప్రతి ఎక్విప్మెంట్ కూడా ఇతను ఎవరో కానీ మనకైతే ఐడియా లేదు. అయితే అది ఏ విధంగా ఉపయోగించాలనేది మాత్రం మనకు ప్రతిదీ చూపించాలన్నమాట. చాలా అంటే చాలా బాగా చేస్తున్నాడు కుర్రోడు. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు ఎక్సర్సైజ్ చేసుకునే దానికి చాలా అంటే చాలా ఈజీగా ఉంది. ఓవరాల్గా పార్క్ అయితే చాలా అంటే చాలా బాగుంది. ఎవరైనా సరే కనిగిరి వాళ్ళు కావచ్చు, ఇంకా బయట వాళ్ళు ఎవరైనా వచ్చి కొంతసేపు రెస్ట్ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా ఈ పార్క్ని అయితే విజిట్ చేయండి. ఎంట్రీ ఫీజు అయితే ఏం లేదు. మీరు ఎంతసేపు అన్నా ఉండొచ్చు, ఎంతసేపు అన్నా కూర్చోవచ్చు, నిద్రగా పోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.